ఎప్పుడైనా మిల్ మేకర్‌తో పికిల్ చూసారా? నాకైతే ఇన్‌స్టాగ్రామ్‌లో స్క్రోల్ చేస్తుంటే కనిపించిందనమాట. ఇంక పికిల్ అంటే మిల్ మేకర్‌తో ట్రై చేయకుండా ఉంటామా? సో, మిల్ మేకర్ తీసుకొని ఫస్ట్ వాటర్‌లో అయితే నానబెట్టాలనమాట 10 మినిట్స్ వరకు. తర్వాత అవి నానినంక అందులో నుంచి వాటర్ అంతా తీసేసేయాలి. వాటర్ నుంచి తీసేసి అవన్నీ మంచిగా ఆయిల్‌లో అయితే ఫ్రై చేసుకోవాలనమాట. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకి. బ్రౌన్ కలర్ వచ్చే వరకి మంచిగా ఫ్రై చేసి క్రిస్పీగా అయినంక పక్కకు పెట్టాలి. ఇంకా మసాలా కోసం 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సోంపు, హాఫ్ స్పూన్ మిరియాలు, హాఫ్ స్పూన్ ఆవాలు తీసుకొని మంచిగా దాన్నయితే ఏంచాలనమాట. కొంచెం ఫ్రై అయినాక అందులో మిరపకాయలు కూడా వేసుకోవాలి. ఎండు మిరపకాయలు. వీటిని మంచిగా ఒక పొడిలాగా చేసేయాలి. తర్వాత ఆయిల్ పల్లీలైతే ఫ్రై చేసి మళ్ళీ మనం మిల్ మేకర్ దాంట్లోనే వేసేసుకోవాలనమాట పల్లీలు కూడా. తర్వాత పచ్చిమిర్చి, ఎల్లిపాయ, అల్లం తీసుకొని చిన్న ముక్కలు తీసుకొని ఇవి కూడా ఆయిల్ అయితే ఫ్రై చేసి సేమ్ మన మిల్ మేకర్ దాంట్లో వేసేయాలనమాట ఇవి కూడా. తర్వాత 3 స్పూన్స్ ఉప్పు, 2 స్పూన్స్ కారం, ఇంకా మనం చేసుకున్న మసాలా ఉంటుంది కూడా అది కూడా మొత్తం వేసేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలన్నమాట. మనం ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా అది కూడా కొంచెం వేసుకోవాలి. ఇంకా నిమ్మకాయ కూడా పిండుకోవాలి. నా దగ్గర నిమ్మకాయ లేదు, సో పిండుకోవాలి. అంతే మిల్ మేకర్ పికిల్ అయితే రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇదైతే డ్రై పికిల్ 1 మంత్ అయితే స్టోర్ అయితే ఉంటుందంట. చూద్దాం ఎన్ని రోజులు ఉంటుందో.